మూవీ అయితే ఒక ఫిక్షన్, ఒక మనకు జరిగిన స్టోరీని, రియల్ ఇన్సిడెంట్ ని, ఒక ఫిక్షన్ క్యారెక్టర్ ని మైగ్రేట్ చేసి బాగా చూపించారు, మింగిల్ చేసి బాగా చూపించారు. సినిమా ఏంటంటే మనకు ఇండిపెండెన్స్ తర్వాత ఎలా కలిసింది మనకు ఇండియాలోని, అప్పుడు ఎలాంటి విలేజెస్ లో మనకు చాలా మందికి తెలియపోయి ఉండొచ్చు. తెలంగాణ హిస్టరీ తక్కువ తెలిసి ఉంటుంది. బైరాన్పల్లి అనే విలేజ్ లో ఎలా జరిగింది హిస్టరీ, వారికి ఎలాగా ఊరోలో ఎలాగా ఆయన నిజాం వాళ్ళకి రజాకార్ని. తెలంగాణ స్లాంగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది, లేకపోతే ఎలాగ ఉంటది తెలంగాణ. నాకైతే రోషన్ యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మన నెక్స్ట్ తెలుగు రిజర్వేషన్ టైప్ అనుకోవచ్చు. ఆ హైట్ కి, ఆ పర్సనాలిటీకి పర్ఫెక్ట్ సెట్ అయ్యింది. ఆ చాలా బాగా అనిపించింది. అంటే అంత విలేజ్ బ్యాక్గ్రౌండ్ కి వీటికి అన్నట్టు పర్ఫెక్ట్ సెట్ అయ్యింది. ఫస్ట్ సినిమా డైరెక్టర్ కూడా బాగా చేశాడు. మొత్తం ఇన్సిడెంట్స్ గురించి, ఆ రియల్ ఇన్సిడెంట్ ఏ విధంగా చేశారు, ఊరోళ్ళు ఏ విధంగా అంటే యుద్ధంలో పాల్గొన్నారు. 4 years కష్టపడ్డామని చెప్పారు కదా, అది మూవీ సక్సెస్ అయి ఛాంపియన్ కింద నిలబడ్డది. సో ఆ సక్సెస్ తెలుస్తుంది. సో హిల్ బి ఏ సూపర్ స్టార్ అండ్ దిస్ మూవీ విల్ బి ఏ బ్లాక్ బస్టర్ మూవీ. నేను యాక్చువల్గా షూటింగ్ చేసేటప్పుడు అదే అన్న, బ్రదర్ ఈ సినిమా కొడితే నిన్ను ఆపేటోళ్ళు లేరు, నో వన్ కెన్ స్టాప్ యూ, యూ విల్ జస్ట్ రూల్ టాలీవుడ్ అని చెప్పి ఆ రోజు చెప్పాను. కొట్టాము, గట్టిగా కొట్టాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మీడియా సపోర్ట్ చేయండి. మూవీ చాలా బాగుంది. అందరూ రండి, అందరూ చూడండి. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ అండ్ అందరూ చూడదగ్గ మూవీ. అందరూ చూడండి. చాలా బాగా యాక్ట్ చేశాడు. చాలా టాప్ టైర్ హీరో ఎలా యాక్ట్ చేస్తాడు అలా అయితే సీన్స్ పడ్డాయి. చాలా బాగా యాక్ట్ చేశాడు. నాన్న మించింది కొడుకుతాడు, ఆ లెవెల్ అయితే చేసుకున్నాడు. ఎక్స్ట్రాడినరీ అన్న. కంప్లీట్ గా మూవీలో బీజిఎం అయినా, లేదంటే గిరగిర సాంగ్ అయినా, ఇంటర్వల్ బ్లాక్ అయినా సరే ఎక్స్ట్రాడినరీ వర్కౌట్ అయ్యాయి. అండ్ క్లైమాక్స్ గురించి చాలా మంది చెప్పుకోవాలి, చాలా బాగా వర్కౌట్ అయింది. అందరికి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. నిజంగా ఒక ఛాంపియన్ మూవీ అని చెప్పుకోవచ్చు.